డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 సినిమా ఇప్పటికే 1300 కోట్ల కలెక్షన్స్ కి చేరువలో ఉంది. బాలీవుడ్లోనూ ఈ సినిమా ఏకంగా 500 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మారిమోగిపోతుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇంతలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో బన్నీ అరెస్ట్ కావడం మరింత సంచలనమైంది. దీంతో ఐకాన్ స్టార్ పేరు మరోసారి ట్రెండ్ అయింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లాంటి కేంద్ర మంత్రులు సైతం అల్లు అర్జున్ అరెస్ట్ తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి మరోసారి నెట్టింట జోరుగా చర్చ అయితే నడుస్తోంది. త్వరలో బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నాడని, కొత్త పార్టీ స్థాపిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా త్వరలోనే బన్నీ పలు సామాజిక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నాడని కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ జైలుకు వెళ్లిన వారంతా సీఎంలు అవుతున్నారు. అల్లు అర్జున్ కూడా త్వరలోనే ఖచ్చితంగా సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. 100% ఆయన ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతారన్నారు. వేణుస్వామి వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్, నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్స్ వస్తున్నాయి. కొందరు వేణుస్వామి మాటలని స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. ఇక ఇదివరకే అల్లు అర్జున్ టీం ఈ పొలిటికల్ రూమర్లు ఖండించింది. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావడం లేదు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, దయచేసి ఇలాంటి అసత్యపు వార్తలు ఎంకరేజ్ చేయొద్దని అభ్యర్థిస్తున్నాం. ఫ్యాన్స్లోనూ గందరగోళం సృష్టించడానికి కొంతమంది ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఖచ్చితమైన అప్డేట్స్ కోసం దయచేసి అల్లు అర్జున్ టీం అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడండి అని కొద్ది రోజుల క్రితమే ట్వీట్ చేసింది అల్లు అర్జున్ టీం.